ఏంట్రా నువ్వు కూడా బ్రష్ చేస్తావా? ఏ నీలా మౌత్ వాసన మేనేజ్ చేస్తాననుకున్నావా? టీ తీసుకోండి. షుగర్ ఓకేనా? వీడు కూడా టీ తీసుకొనిరా. నాకు బూస్ట్ వద్దులే చెల్లమ్మ. బూస్ట్ కంటే టీ ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెప్పారు. వెళ్ళి తీసుకొచ్చాయి. రీ తన గురించి తెలుసు కదరా, ఎక్స్ట్రాలు అవసరమా? ఏ నీ వైఫ్ అంటే నాకు భయం అనుకుంటున్నావా? ఏదో నువ్వు ఉన్నావని ఊరుకుంటున్నా, లేదంటేనా మామూలుగా ఉండదు రే నాతోని. పోనీ కదని చూస్తున్నా, లేదంటే నా గురించి తెలియదు రే. ఏం చేస్తావు ఏంటి? ఏం చేస్తాను, ఒక్కటిచ్చాను అనుకో సార్ అనుకుంటూ వణుకుతుంది తెలుసా? ఎవరా? టీ వేడిగా ఉంది. చూస్తే అర్థమవుతుంది. ఇటిచ్చే చెల్లమ్మ. నీ అబ్బా తను ఎప్పుడు వచ్చిందిరా? అదే నీకు సార్ అని పిలుస్తుందా లేదా అని. ఏడ్చావులే. అరే బావా, నీకు ఆమెను పరిచయం చేసిన రోజు గుర్తుందా? గుడ్ మార్నింగ్ సార్. యారా నువ్వు చెప్పవా? అంటే వాడు ఎలాగో చెప్పాడు కదా అని. వాడికి శాలరీ ఇస్తే సరిపోద్దా? నీకు అక్కర్లేదా? ఎందుకు అక్కర్లేదు సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ నైట్ సార్. ఇప్పుడు శాలరీ పెంచుతారా సార్? పెంచుతారా? నీకు కాదు, నీ ప్లేస్ లో వచ్చే ఇంకో ఎంప్లాయ్కి. సార్ రే నువ్వు ఆగరా. సార్ ఇంతకెందుకు రమ్మన్నారు సార్? ఆవిడ ఎందుకు వచ్చారు? పనిలేక వచ్చాను సార్. పదరా, ఆయన పిలిస్తే ఆయన మర్చిపోతారు. పనుంది, ఎలా రండి ఎలా రండి. అది కాదయ్యా, ఆ రమ్య ఉంది కదా. ఎక్కడ సార్ మీ రూమ్ లోనా? సారీ రే నువ్వు ఆగరా. ఏవయ్యా ఆ రమ్యాని వద్దన్నావంటే ఏంటి? అవును సార్. కుదరదయా, ఆ రమ్యాని వద్దంటే కుదరదు. దేనికి సార్? ఎందుకంటే ఈయన ఏమడిగినా ఆవిడేం వద్దంది కదా. రే నువ్వు ఆగరా. అది కాదు సార్, ఆమె చేసే 10 నిమిషాల ఇంటర్వ్యూలో హెయిర్ 100 సార్లు పైకి కిందికి లాగుతుంది. అడిగే క్వశ్చన్స్ తక్కువ, చేసే షోకులు ఎక్కువ. అందుకే వేరే అమ్మాయిని రమ్మన్నాను సార్. మీకు అర్థం కావట్లేదయ్యా, ఆవిడ కోఆపరేషన్ చాలా బాగుంటది. మీకే సార్? ఏది పడితే అది మాట్లాడి కదవా. ఆయన మంచోళ్ళు కాబట్టి ఇలాంటివి ఏం పట్టించుకోరు. లేకపోతే వేరే వాళ్ళు అయితే రమ్యకి ఆయనకి మధ్యలో ఏదో జరుగుతుందని సని మనం అనుకుంటామని ఆయన అనుకుని ఏదోలా ఫీల్ అవుతారు. అంతే కదా సార్? అదే కదా. అదే కదా. అది కాదు అది కాదు. అయితే వేరేదేదో ఉందా? ఏమీ లేదయ్యా. అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసుకోవచ్చా సార్? చేసుకొని పోండి. వచ్చి 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 ఏం చేద్దా అడంతలే. ఈ ఎదవలను అనవసరంగా పిలిచాను. ఇంటర్వ్యూరా. ఇప్పుడు ఆ రమ్యకి ఏం చెప్పాలి? చెప్పా బావా. లేకపోతే ఆ రమ్యకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. అది పెట్టండి అంటే మీది పెట్టండి అంటుంది. అందుకే ఆమె ప్లేస్లో వేరే అమ్మాయిని పిలిచా. వేరే అమ్మాయా? నీకు బాగా తెలిసిన వాళ్ళే, నువ్వు చూసావు. గుర్తురాట్లేదా? దా చూద్దు. ఓకే. చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసేసావు. సరే కానీ ఇంతకీ నా శారీ ఎలా ఉంది? మరి నీ అంత అందంగా అయితే లేదు. అరే సింహ, వాటర్ తీసుకొనిరా. నాకు కాదు, తనకి. తీసుకోండి. కూల్ వాటర్ లేవా? తనకి యాంకర్ అని చెప్పు, వాటర్లా ఫీల్ అవుతుంది. అబ్బా కెమెరా ఆన్లో ఉందిరా. సారీ సారీ. ఎవరు ఇందాక నుంచి ఇటే విచిత్రంగా చూస్తున్నాడు? ఎవరది? రే ఇట్రారా. రాను, కొడతావు. ఇట్రారా. వీడు నా బెస్ట్ ఫ్రెండ్ సింహ. హాయ్. హాయ్. తినెవరో తెలుసా? తెలుసు, యాంకర్. కాదు, నా లవర్. బావా అప్పుడే పటాయించావా? నువ్వు సూపర్ బావా. మనలందరికీ చెప్పేస్తానే, పార్టీ రెడీ చేసుకో. ఎయ్ బా బావగారు సూపర్. పటాయించటం అంటే ఏంటి?
ఒక అమ్మాయి ప్రేమని పొందడం. ఓ సరే, నాకు లేట్ అవుతుంది, నేను ఇంకా వెళ్తా. బాగి, హా? ఏంటి? మన ఇద్దరం కలిసి ఉందాం కదా. కలిసి ఉండడం అంటే? అంటే ఒకటే ఇంట్లో ఉండడం. నో 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 నో, మా అమ్మకు తెలిస్తే చంపేస్తుంది. ప్లీజ్ బాగి, ప్లీజ్. సరే అయితే, బట్ వన్ కండిషన్. మళ్ళీ మొదలు పెట్టావా? ఏంటది? లవర్లో అయితే నీతో కలిసి ఉండలేను, కానీ వైఫ్లో అయితే నీతో కలిసి ఉంటా. ఏం చేద్దామైతే? ఏమైంది బావా? ఏం ఆలోచిస్తున్నావు? పొద్దున్నేమో యాంకర్ అన్నావు, మధ్యాహ్నమేమో లవర్ అన్నావు, ఇప్పుడేమో ఏకంగా వైఫ్ని చేసి ఇంట్లోనే పెట్టుకున్నావు. ఏదో అంతా అలా కమెంట్ కూడా జరిగిపోయిందిరా. ఇదంతా నీ వల్లే అయింది బావా. నువ్వు లేకపోయి ఉంటే ఇలాంటి డిసిజన్ తీసుకోండి కాదేమో. నువ్వు క్రెడిట్స్ ఇస్తున్నందుకు బాగానే ఉంది, కానీ తేడా వస్తే వాళ్ళ ఇంట్లో నన్నేసేస్తారా. అలా ఏం జరగదురా. నువ్వు ఉన్నా కాబట్టి ఇలాంటి డిసిజన్ తీసుకోగలిగాను. రాముడు లాంటోడికే హనుమంతుడు అవసరం పడింది. అంటే ఇప్పుడు నువ్వు రాముడువా? నిన్ను హనుమంతుడు అంటున్నా బావా. ఏడ్చవులే, ఏంట్రా ఇదంతా అసలు. వచ్చేసారా? ఏంటి ఇంత లేట్ అయింది? షాప్ ఏమన్నా దూరంగా ఉందా? సామాన్లు ఎక్కువగా ఉన్నాయి, అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేవో చూసుకో సిస్టర్. నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు. ఇప్పుడైతే వెళ్ళిపో అంటున్నా. వెళ్ళరా. హ్యాపీగా ఉన్నాడు రా, ఎంజాయ్ పండుగ. ఏంటి మీ ఫ్రెండ్ని పంపించేసాని ఫీల్ అవుతున్నారా? అంటే అది మీకేదో ఉమ్మా ఇద్దామనుకున్నా, మీ ఫ్రెండ్ ముందిస్తే బాగోదు కదా, అందుకే వెళ్ళిపోమన్నా. తర్వాత సారీ చెప్తాలే. మరి నా అమ్మ ఏది? కళ్ళు మూసుకోండి. ఇలా నా అమ్మ ఇచ్చేది? నేను ఇలానే ఇస్తా. నిన్ను వంటడు రొమాంటిక్ ఫీల్ అయిపోతాండ. చాలే, సిగ్గుపడింది. ప్రేమలో ఉండే ఫీలింగే వేరు మా. ఈ ఫీలింగ్ ఇంకా దేంట్లోనూ ఉండదు. బాగి, బాగి ఏమైంది? బాగి లే. బాగి, బాగి కళ్ళు తెరు. బాగి, బాగి ఏమైంది? బాగి లే. బాగి లే. ఏమైందిరా? తొందరగా అంబులెన్స్ కి ఫోన్ చేయరా. చేస్తున్నా.